మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. భర్త అత్తమామల వేధింపులు తాళలేక ఓ యువతి పోలీస్ స్టేషన్లో మెట్లెక్కింది. గత సంవత్సరంన్నరగా కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా సరే తనకి ఎటువంటి న్యాయం జరగడం లేదని, కేసు కూడా ఫైల్ చేయడం లేదంటూ కూడా ఆరోపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఉంది. అమ్మ, మీ పేరు? మల్లాడి సునీత మేడం. మా ఆయనగా మల్లాడి సూర్యప్రకాష్. ఏ ఊరమ్మ మీది? కాకినాడ మేడం. మా వదిన వాళ్ళ తమ్ముడు మేడం. ఇలా లవ్ మ్యారేజ్ చేసుకున్నా మేడం. లవ్ చేయకపోతే చచ్చిపోతానని బెదిరించి చేతులు కాళ్ళు కోసుకుంటే పెద్దల సమస్యల్లో పెళ్లి చేసుకున్నా మేడం. మా నాన్నగారిని ఎంత కట్టినాను కానీ ఒప్పిస్తే 4 లక్షలు అడిగారు మేడం. 4 లక్షలు అడిగితే మాకు 1 లక్ష రూపాయలు ఇచ్చారు. మిగతా కట్నం పెళ్ళి అయ్యాక ఇస్తారన్నారు మేడం. పెళ్లి చేసుకుని పారిపోయాడు మేడం. అప్పటి నుంచి కూడా రాలేదు మేడం. వెళ్తే ఇలా కొట్టేసి పంపేశారు మేడం. తర్వాత వచ్చి మా నాన్నగారు నేను 2 టౌన్ కంప్లైంట్ ఇచ్చాను మేడం. 2 సంవత్సరాల మట్టి పట్టించుకోవట్లేదు మేడం. మళ్ళీ వాళ్ళు వైసీపీ నాయకుల ద్వారా వచ్చి విడాకులు ఇచ్చామని కోరారు మేడం. కోరితే మేము ఒప్పుకోక దిశ కోర్టులో పెట్టుకున్నాం మేడం. కోర్టులో నాకు ఎంసీ కేసు పెట్టింది మేడం. మళ్ళీ 2 టౌన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాం మేడం. వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు. పెద్దల్లో పెట్టి ఇలాగా తేల్చుకొని ఇక్కడ ఏం తెలియదేవి లేదంటే నాకు ఎంసీ పడింది మేడం. తర్వాత బాబు పుట్టాడు. మా ఆయన వచ్చి ఇలాగా బాబు పుట్టాడు మేడం. మేము పెళ్ళికి ముందు ఇలా కలిసాం మేడం. బాబు ఇలా ప్రెగ్నెంట్ అని తెలిసినా కూడా రాలేదు మేడం. తర్వాత బాబు పుట్టాడు మేడం. అప్పుడప్పుడు వచ్చి ఫ్రూట్స్ అవి ఇచ్చి కొనేసి వెళ్ళేవాడు మేడం. ఇంకా అప్పటి నుంచి కూడా నన్ను తీసుకెళ్ళాలంటే నేను తీసుకెళ్తాను, మా అమ్మ నాన్నలు ఒప్పుకోవట్లేదు అలాగా మాట్లాడి నన్ను నా కొడుకుని వదిలేసి వెళ్ళిపోయాడు మేడం. ఇప్పుడు దాకా చూడటానికి రాలేదు మేడం. మళ్ళీ 2 టౌన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే పట్టించుకోవట్లేదు మేడం. నాకేం న్యాయం జరగట్లేదు మేడం. మా ఆయన గారి మేడం కోటిపల్లి మేడం. కోటిపల్లిలో ఉన్నాడు మేడం. మా ఆయన్ని వాళ్ళు దాచేసి మిస్ అయిపోయాడని వాళ్ళు చెప్పి ఫోన్ నెంబర్ కూడా లేకుండా చేసాడు మేడం. ఇక్కడ కూడా వస్తే బలవంతంగా మిస్సింగ్ కేసు పెట్టుకోమని అంటున్నారు మేడం. పోలీసులు కూడా ఏం స్పందించట్లేదు మేడం. ఇప్పుడు మీరు పైకి వెళ్ళి మాట్లాడారు కదా, లోపల ఏం చెప్పారంటే ఎఫ్ఐఆర్ వేస్తామన్నారా? ఎఫ్ఐఆర్ అంటే మిస్సింగ్ కేసు పెట్టుకుంటేనే అవి పెట్టుకున్నాక తర్వాత ఎఫ్ఐఆర్ రాస్తాం. మీ ఆయన ఎక్కడున్నాడో తెలిస్తేనే కదమ్మా మేము ఏమన్నా చేసేది. మీ ఆయన మీ దగ్గర మిస్ అయిపోయాడని అన్నట్టుగా మాట్లాడుతున్నారు మేడం. ఎఫ్ఐఆర్ రాయట్లేదు మేడం. మామూలుగా ఇలా గత 2 ఏళ్ల నుంచి గొడవలు జరుగుతున్నప్పుడు మీ కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని మాట్లాడుకోవడం అలాంటివి ఏమైనా జరిగాయా? లేదు మేడం, నా కుటుంబ సభ్యులు ఎవరు లేరు మేడం. అంటే నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నానని వాళ్ళు ఎవరో రాలేదు మేడం. మా నాన్నగారు మొన్నటి దాకా ఉండేవారు మేడం. నా మీద బెంగెట్టుకుని ఇలా కాలం చేస్తారు మేడం. నన్ను అప్పటి నుంచి మా అక్కయ్య గారు మమ్మల్ని చూస్తున్నారు మేడం. పెద్దక్క అన్నయ్య ఉన్నారు కానీ ఏం పట్టించుకోరు మేడం. ఈ అమ్మాయి పనికి వెళ్ళి చూస్తుంది మేడం. మీ అత్తయ్య గారు కానీ మావి గారు కానీ ఎవరు మాట్లాడడం అలాంటివి ఏం జరగలేదా? వాళ్ళు ఏమంటున్నారు? అత్తయ్య మావయ్య వాళ్ళు కూడా కట్నం ఇస్తేనే రామని చెప్తున్నారు మేడం. లేదంటే మా అబ్బాయికి వేరే పెళ్లి చేసేస్తాను, నువ్వు వద్దు, విడాకులు ఇచ్చేమని వాళ్ళు పెడుతున్నారు మేడం. వాళ్ళ అబ్బాయిని దాచేసి మా ఇద్దరిని కొట్టడం కూడా జరిగింది మేడం. అత్తయ్య మావయ్య కూడా మమ్మల్ని రానుకుండా చేస్తున్నారు మేడం. నన్ను నా భర్తని విడిపోవడానికి కూడా కారణం మా అత్తయ్య మావయ్య మేడం. మా బావగారు కూడా ముగ్గురు మమ్మల్ని ఇలాగా మా తమ్ముడి జోలికి వచ్చామంటే ఇలా చంపేస్తాను, నేనేం తీసుకెళ్ళను అన్నట్టుగా మాట్లాడుతున్నారు మేడం. లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడావమ్మా మీ ఆయనతో? లాస్ట్ టైం మేడం వినాయక చవితికి మాట్లాడాను మేడం. వినాయక చవితి నుంచి ఫోను అప్పుడు మళ్ళీ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ వస్తే ఎస్సీ గారు మాట్లాడారు. ఎక్కడున్నారో రండి అంటే నేను ఇలా కర్ణాటకలో ఉన్నాను, 4 రోజుల్లో వస్తానన్నాడు మేడం. 4 రోజులు అయ్యాక మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది మేడం. అప్పటి నుంచి కూడా మా ఆయన కనిపించట్లేదని నా మీద పెడుతున్నారు మేడం. మా ఆయన వచ్చేదాకా నేను వెళ్ళను అంటే ఎఫ్ఐఆర్ రాయమంటే మిస్సింగ్ కేసు పెట్టమని బలవంతంగా కాగితాల మీద సంతకాలు పెట్టించేసుకున్నారు మేడం. ఇది మేడం. ఇప్పుడు పైకి వెళ్ళి మాట్లాడా కదా, ఎఫ్ఐఆర్ వేస్తానన్నారు. అసలు ఎఫ్ఐఆర్ వేస్తానన్నారు మేడం. మిస్సింగ్ కేసు పెట్టాక ఎఫ్ఐఆర్ వేస్తానన్నారు మేడం. ప్రూఫ్స్ అడుగుతున్నారు మేడం. ఏం కోరుకుంటున్నాం? నాకు నా భర్తే కావాలి మేడం. నా బిడ్డకి నాకు నా భర్తే కావాలి. నా భర్త వచ్చేదాకా ఇక్కడ నుంచి వెళ్ళను మేడం. మేడం ఆయన్ని పిలిపించాను మేడం. లేదంటే నేను ఎక్కడ ఉంటాను మేడం. చూసారు కదండి, గత 2 సంవత్సరాలుగా కూడా తన పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా సరే పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తోంది. భర్త ఏదైతే కొడుకు పుట్టిన తర్వాత మొత్తానికి పట్టించుకోవడం లేదని మాట్లాడడం కూడా మానేసేటట్టు చెప్తుంది. అత్తమామలు కూడా కట్నం కోసం, అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. అందువల్లే తన భర్తను తన దగ్గరికి రానివ్వకుండా కనిపించడం లేదంటూ కూడా చెబుతున్నారంటూ కూడా ఆరోపిస్తున్నారు. అయితే చాలా కాలం నుంచి కూడా తన భర్త తనతో మాట్లాడకుండా అసలు ఎక్కడున్నాడో కూడా తెలియకుండా ఉందని, ప్రస్తుతం పోలీసులు అయితే కనుక ఎఫ్ఐఆర్ వేయడానికి కూడా సుముఖత వ్యక్తం చేయడం లేదంటూ కూడా చెబుతున్నారు. తన భర్త మిస్ అయినట్లుగా కంప్లైంట్ ఇస్తే గనక
ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామంటూ పోలీసులు చెబుతున్నారంటూ కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరగా స్పందించి తినికి తగిన న్యాయం చేయాలంటూ కూడా కోరుతూ ఉంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.